ఎల్ఎంబి. రాజస్థాన్‌లో కోటలు, ప్యాలెస్‌లు ఎంత ఫేమస్సో ఈ ఎల్ఎంబి హోటల్ కూడా అంతే ఫేమస్. లేట్ చేయకుండా లోపలికి వెళ్ళి చూద్దాం అక్కడ ఏమేమి ఉన్నాయో. ఎల్ఎంబి అంటే ఓన్లీ రెస్టారెంటే కదండి, అందులో బేకరీ ఉంటుంది, స్వీట్ షాప్ కూడా ఉంటుంది. సో ఇక్కడ బేకరీ అండ్ మన స్వీట్స్ ఏవైతే దొరుకుతాయో అన్నీ ఇక్కడ అవైలబిలిటీ ఉంటాయి. ఈ సెక్షన్ అంతా వచ్చేసరికి బేకరీ ఐటమ్స్, స్వీట్స్ అవి గట్రా దొరుకుతాయి. మనం ఒక చోటకి ట్రావెల్ చేసినప్పుడు అక్కడ ప్లేస్లే కాదు, అక్కడ లోకల్ ఫుడ్ కూడా ఖచ్చితంగా ట్రై చేయాల్సిందే. చేయలేదంటే ఆ ట్రిప్ బ్యాలెన్స్ అవ్వనట్టే. బాగా గట్టి తిందామని చెప్పేసి ఆకలి అవ్వాలి కదా, అందుకని ముందు సూప్ కొద్దిగా అట్లా లాగిస్తున్నాను. సూప్ అయితే సూపర్ ఉందండి, చాలా బాగా అనిపించింది నాకైతే. ఇదే అండి దాల్ బాటి చొర్మా అంటారు దీన్ని. రాజస్థానీ ఫేమస్ థాలి అనమాట. రాజస్థాన్ వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఒక్కసారి అయితే మాత్రం ఇది ట్రై చేయండి. ట్రై చేయలేదంటే ఏం చేయలేం. ఇవన్నీ వచ్చేసరికి థాలీలో వచ్చే ఐటమ్స్ అండి. నా లైఫ్లో ఫస్ట్ టైం అయితే రాజస్థానీ థాలీ ట్రై చేస్తున్నా, దాల్ చొర్మా బాటి. ఇది వచ్చేసరికి బోండాల్లాగా ఉంటాయి, అంటే మన పునుగులు అంటాం కదా, సో పునుగుల్లాగా ఉంటాయి. అయితే ఇది ఏంటంటే పప్పుతో చేస్తారు. జస్ట్ మనం ఏంటంటే దాల్ మన అదే పప్పు కర్రీతో నంచుకుని తింటే మంచి ఫ్లేవర్ వస్తుంది. బాగానే ఉంది, నైస్. ఇవన్నీ వచ్చేసరికి ఇందులో కర్రీస్ అండి. ఈ థాలీలో రకరకాల కర్రీస్ ఉన్నాయి. మజ్జిగ జారు ఉంది, మనకి పోతే రాజ్మా, ఆలు కర్రీ, పప్పు, ఇంకొన్ని అసలు నాకు ఏందో కూడా అర్థం కాలేదు అట్లున్నాయి అనమాట. ఇవి స్వీట్, పింక్ సిటీ కదా అందుకని పింక్ కలర్ స్వీట్. ఇంకోటి ఇది కూడా స్వీట్ ఐటమే. మనకి రోటీ ఇచ్చారు, ఇంకా పాపడ్ ఉంది, రైస్ చూసారా, రైస్ మన చిన్నపిల్లలు పెడతారు కదా అంతే అంత స్వీటు. ఈ వైట్ కర్రీ చాలా చాలా బాగుంది, అంటే మన రైతా ఫ్లేవర్ అలా ఉంది, బాగుంది స్వీట్గా. ఇక్కడ ఏంటంటే వాళ్ళు ఎక్కువ కర్రీస్ ఎక్కువ తింటారు కాబట్టి రైస్ చాలా తక్కువ తింటారు కాబట్టి మ్యాక్సిమం చూసుకున్నట్లయితే మీకు మొత్తం కర్రీసే కనిపిస్తాయి, ఒక 10 వెరైటీస్ దగ్గరగా. అంతా బాగానే ఉంది కానీ ప్రైజే మరి ఓవర్ ప్రైజింగ్ అనిపించింది నాకైతే. ఇది ఇంక్లూడింగ్ ట్యాక్సెస్తో 600 రూపీస్ అండి రాజస్థానీ థాలీ. ఇది మరి కొంచెం ఓవర్ అనిపించింది. 300 రూపీస్ అయితే దానికి పర్ఫెక్ట్ అనిపించింది. మరి 600 అనేది కొంచెం, అందులో షేరింగ్ కూడా ఉండదు, సింగిల్ పర్సనే తీసుకోవాలి. ఏదో న్యాయం చేయాలని ట్రై చేశాను, మహా అయితే నేను 300 రూపాయల కన్నా కూడా ఎక్కువ న్యాయం చేసి ఉండను. ఇది వచ్చేసరికి గేవర్ అనే ఒక స్వీట్ అండి. మనకి వచ్చేసరికి డిస్క్ ఉంటుంది కదా, డిస్క్ షేప్లో ఉంటుంది మనకి. ఇది వచ్చేసి కంప్లీట్గా మైదా పిండి, షుగర్ సిరప్తో చేస్తారు. సో ఇక్కడ వచ్చేసరికి ఇంకా చాలా వెరైటీస్ ఉంటాయండి. డ్రై ఫ్రూట్స్ ఉంటాయి, డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ స్వీట్స్ ఉంటాయి. ఇక్కడ నమ్కిన్ అని చెప్పేసి ఉంటాయండి, చక్రాలు అంటారు కదా మనకి, మురుకులు అంటారు కొన్ని ఏరియాలో, అవి చాలా ఫేమస్. అవి కూడా ట్రై చేయండి, బాగుంటాయి ఇక్కడ. ఇవి వచ్చేసరికి మనకి రాజస్థానీ థాలీలో ఈ స్వీట్స్ ఇస్తారండి. ఈ పింక్ కలర్ది, ఆ బిస్కెట్ కలర్ది, ఆ 2 స్వీట్స్ పేర్లు పలకడానికి కొంచెం మనకు కష్టంగా ఉన్న మాత్రం టేస్ట్ మాత్రం బాగానే ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసరికి నెక్స్ట్ మనకి చాట్ ఐటమ్స్ దొరుకుతాయండి. మెయిన్గా ఇక్కడ కచోరీ మాత్రం పక్కా ట్రై చేయండి, అస్సలు మిస్ అవ్వద్దు. ఇక్కడ 2 వెరైటీస్ ఆఫ్ కచోరీ దొరుకుతాయి మనకి. ఒకటి వచ్చేసరికి మావా కచోరీ, అంటే స్వీట్ కచోరీ ఉంటుంది. ఇంకోటి వచ్చేసరికి మసాలా కచోరీ, అది కొంచెం స్పైసీగా మనకి కారంగా అలా ఉంటుంది, బాగుంటుంది. 2 వెరైటీస్ తప్పకుండా ట్రై చేయండి, అసలు మిస్ అవ్వద్దు.